ఇక ఆదాయ పన్ను ఫైలింగ్ విధానంలో కూడా పలు కీలక మార్పులు చేయబోతున్నారు. గతంలో ఉన్న అసెస్మెంట్ ఇయర్ పై ఫైనాన్షియల్ ఇయర్ గా మారుస్తున్నారు. ప్రతి డిజిటల్ లావాదేవీలు కూడా ఇక ఆదాయం పరిధిలోకి రాబోతున్నాయి. ప్రతి కొనుగోలు అంటే పప్పు ఉప్పు దగ్గర నుంచి చిట్టీలు కట్టడం వరకు అన్ని ఆదాయ పన్ను పరిధిలోకి రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి అన్ని డిజిటల్ లావాదేవీలు ఆదాయ పన్ను పరిధిలోకి కేంద్రం తీసుకురాబోతుంది. 12 లక్షల ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తూనే సగటు జిగుడుపై భారీగా పన్ను వేసే సరికొత్త విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. కొత్త ఆదాయ పన్ను చట్టం 2025-26 నుండి అమల్లోకి పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కొత్త ఆదాయ పన్ను బిల్లు సామాన్యులకు ప్రత్యక్ష పన్ను చట్టాలను సులభతరం చేయటమే లక్ష్యంగా రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. బిల్లులో ప్రతిపాదించిన కీలక మార్పులో ట్యాక్స్ ఇయర్ ఒకటని సమాచారం. ఈ మార్పు వల్ల వ్యాపారులు పన్ను చెల్లింపులను సులభతరం చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. ట్యాక్స్ ఇయర్ అనేది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రయోజనాల కోసం ఉపయోగించే 12 నెలల వ్యవధి. కొత్త ఆదాయ పన్ను బిల్లు దీని ప్రకారం ట్యాక్స్ ఇయర్ ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 1961 ఆదాయ పన్ను చట్టంలో ఉపయోగించిన ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ స్థానంలో ఈ ట్యాక్స్ ఇయర్ను వాడనున్నారు.